special cutting techniques as elevation. వెల్కమ్ టు our సెషన్. ఎలివేషన్ ప్రొసీజర్ ఏంటో మనం ఈరోజు చూడబోతున్నాం. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఎలివేషన్ అనేది యాంగిల్ని బట్టి ఉంటుంది. క్లయింట్ స్కల్ప్ని బట్టే కటింగ్ ఎలా ఉండాలో నిర్ణయించగలం. ఈ ఎలివేషన్ ద్వారా మీరు ఎన్నో విషయాల్ని తెలుసుకోగలరు. అందులో ఎన్నో లేయర్స్ ఉంటాయి. డిగ్రీస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఎలివేషన్ సంబంధించినంత వరకు హెయిర్ని ఒక్క లెంగ్త్లో కట్ చేయాలా లేదా, లేయర్డ్ ఎందుకు అవసరమో లేదో తెలుసుకోగలరు. ఇందులో ఎక్కువగా యూజ్ చేసే ఎలివేషన్ ఏదంటే 45 డిగ్రీ లేదా 90 డిగ్రీ. హెయిర్ కట్ జనరల్ రూల్ ఏంటో తెలుసా? మీరెంత ఎలివేట్ చేస్తారో అంత గ్రాడ్యుయేషన్ని మీరు క్రియేట్ చేయగలరు. 90 డిగ్రీ కంటే తక్కువ ఎలివేట్ చేస్తే వెయిట్ని మీరు బిల్డ్ చేస్తున్నారని అర్థం. 90 డిగ్రీ కంటే ఎక్కువ ఎలివేట్ చేస్తే వెయిట్ని మీరు రిమూవ్ చేస్తున్నారు, హెయిర్ లేయర్ చేస్తున్నారని అర్థం. ఎలివేషన్లో 3 కేటగిరీస్ ఉంటాయి. లో ఎలివేషన్. నేపులో చూస్తే కనుక బాటమ్ సెషన్ ఉంటుంది. జుట్టులో దాని లోయెస్ట్ పాయింట్ మెడ కింద ఉంటుంది. లో ఎలివేషన్ పర్పస్ ఏంటంటే ఎక్కువ బల్క్ ఇవ్వటమే. ఈ విధంగా మీరు ఎలివేట్ చేసినప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది, హెయిర్ థిన్గా ఫైన్గా ఉంటుంది. మీడియం ఎలివేషన్. జుట్టు ఎక్కడి నుంచి పెరుగుతుందో అక్కడి నుంచి పెంచుకుంటూ రావాలి. ఫింగర్స్ తల నుంచి ప్యారలల్గా ఉండాలి. యాంగిల్ మాత్రం ఫింగర్స్తోనే ఫాలో అవ్వాలి. ఈ కట్ ఖచ్చితంగా లేయర్ ఎండ్ అయ్యే చోట పర్ఫెక్ట్ షేప్ని ఇస్తుంది. మీడియం ఎలివేషన్ని మాత్రం బ్లెండ్ హెయిర్లో ఉపయోగించవచ్చు. హై ఎలివేషన్. హెయిర్ని పట్టుకుని లిఫ్ట్ చేస్తారు. దాన్ని ఎంత ఎత్తుగా చేస్తున్నారనేదే ముఖ్యం. హై ఎలివేషన్లో లేయర్స్ క్రియేట్ అవుతాయి. హై ఎలివేషన్ మాత్రం మీడియం లేదా థిక్ హెయిర్లో మాత్రమే చెయ్యాలి. ఫైన్ అండ్ థిన్ హెయిర్లో చెయ్యకూడదు. సెక్షన్స్. యూనిఫామ్గా పార్టింగ్ చేసేటప్పుడు జుట్టు మాత్రం ఏ చోట కంట్రోల్ అవుతోందో చూడాలి. సబ్ సెక్షన్స్. స్మాలర్ సెక్షన్స్ ఇంకా అందులో ఉన్న లార్జర్ సెక్షన్స్ జుట్టులో కరెక్ట్ అయిన మెజర్మెంట్లో మెయింటైన్ అవ్వాలి. పార్ట్ ఆర్ పార్టింగ్స్. స్కాల్ప్లో మీరు తీసే లైన్ చాలా ముఖ్యం. ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ని మీరు జుట్టుని మారుస్తారు. ఇదే క్రియేటింగ్ సబ్ సెక్షన్స్. ఎలివేషన్స్ నుంచి క్రియేట్ అవుతున్న గ్రాడ్యుయేషన్స్ అండ్ లేయర్స్ని యూజువల్గా డిగ్రీస్ నుంచి డిస్క్రైబ్ చేస్తారు. బ్లంట్ ఇంకా 1 లెంగ్త్ కట్లో ఎలివేషన్స్ అస్సలుండవు. ఎలివేషన్ బిలో 90 డిగ్రీలో హైట్ని బిల్డ్ చేస్తుంది. ఎలివేషన్ 90 డిగ్రీ కంటే హైగా ఉంటే అది వెయిట్ని రిమూవ్ చేసి లేయర్ హెయిర్ని ఇస్తుంది. కటింగ్ లైన్. మీరు అనుకున్న షేప్ని మీకివ్వటానికి సరైన యాంగిల్ని యూజ్ చేసి ఈ లెంగ్త్ని తీసుకురావాలి. అదేవిధంగా కటింగ్ పొజిషన్స్, కటింగ్ యాంగిల్, మీ ఫింగర్ యాంగిల్ ఇంకా మీ ఫింగర్ పొజిషన్. కటింగ్ లైన్స్కి సంబంధించినంత వరకు హారిజాంటల్, వర్టికల్, డయాగ్నల్ బై డిగ్రీస్లో ఉండాలి. గైడ్ లైన్. దాన్ని గైడ్ అని కూడా అనొచ్చు. ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ని లెంగ్త్ ఎంతో తెలుసుకుని కట్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మీరు పెరిమీటర్ ఇంకా దాని ఇంటీరియర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. యూజువల్గా మొదటి షేప్ యొక్క కట్ షేప్ని క్రియేట్ చేస్తుంది. 2 రకాల గైడ్ లైన్స్ ఉంటాయి. స్టేషనరీ గైడ్ లైన్, ట్రావెలింగ్ గైడ్ లైన్. స్టేషనరీ గైడ్ లైన్
అది మూవ్ అవ్వదు. అన్ని సెక్షన్స్ ఇక్కడ కోమ్ చేసుంటాయి. స్టేషనరీ గైడ్ లైన్లో సేమ్ యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. తర్వాత బ్లంట్ కట్స్ ఇంకా హెయిర్ కట్స్లో ఒక డైరెక్షన్ ని యూజ్ చేసి ఒక లెంగ్త్ ని క్రియేట్ చేసి యూజ్ చేస్తారు. స్టేషనరీ గైడ్ విషయానికొస్తే హెయిర్ ఎటువైపుకు వెళ్తోందో తెలిసి ఆ తర్వాత కట్ చేయాలి. స్టేషనరీ గైడ్ లైన్స్ విషయానికొస్తే లాంగ్ హెయిర్లోనే యూజ్ చేస్తారు. ట్రావెలింగ్ గైడ్ లైన్, దీన్ని మూవబుల్ గైడ్ లైన్ అని కూడా అంటారు. హెయిర్ కట్ ప్రోగ్రెస్ ని బట్టి ఇది పనిచేస్తుంది. గ్రాడ్యుయేటెడ్ కట్స్ కి వాళ్ళు లేయర్స్ కి యూజ్ చేస్తారు. ట్రావెలింగ్ గైడ్ లైన్స్ విషయానికొస్తే ఏ ఏరియాలో కట్ చేయాలో సరిగ్గా తెలియాలి. ట్రావెలింగ్ గైడ్ సంబంధించినంత వరకు ప్రీవియస్ గా కట్ చేసిన దాన్ని యూజ్ చేస్తారు. అది నెక్స్ట్ లేయర్ యొక్క లెంగ్త్ ఏంటో తెలియజేస్తుంది. హెయిర్ కట్ లో బేసిక్ సర్కిల్ కట్స్ ఉంటాయి, వాటిని పిక్సీ కట్స్ అంటారు. దానికి ట్రావెలింగ్ గైడ్ ని యూజ్ చేయాలి. యూనిఫామ్ లెంగ్త్ లో రిజల్ట్ మీకు లేయర్ గా వస్తుంది. ద స్కిన్ మన శరీరంలో పెద్ద ఆర్గాన్ అదే. మన ఎక్స్టీరియర్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ని ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇది చాలా అవసరం. మనం స్కిన్ గురించి చదివేదే డెర్మటాలజీ. డెర్మటాలజిస్ట్ అనేవాళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అసలు మన స్కిన్లో ఏముంటాయో తెలుసా? వాటర్, ప్రోటీన్, ఫ్యాట్, కెమికల్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. స్కిన్ 3 లేయర్స్గా కంప్రైజ్ చేస్తుంది: ఎపిడర్మస్, డర్మ్స్ అండ్ హైపోడర్మస్. అది స్ట్రెంగ్త్లో వేరీ అయినా థిక్నెస్లో కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది. ఎపిడర్మస్ ఇది గ్రీక్ వర్డ్. ఎపిడర్మస్ అంటే ఓవర్ లేదా అపాన్, డర్మస్ లేయర్ని సూచించే ఒక పదమది. స్పెసిఫిక్గా ఇది మాత్రం స్కిన్ ఔటర్ లేయర్ గురించి చెప్తుంది. ఎపిడర్మస్కి సంబంధించినంత వరకు 5 సబ్ లేయర్స్ ఉంటాయి: స్ట్రెయిటమ్ కార్నియం, స్ట్రెయిటమ్ లుసిడియం, స్ట్రెయిటమ్ గ్యానలోజమ్, స్ట్రెయిటమ్ స్పైనోజమ్, స్ట్రెయిటమ్ జెర్మినాటైవమ్. కలర్ థియరీ. ఈ విషయంలో మేకప్ ఆర్టిస్ట్ని మాత్రం ఎంతో ఎసెన్షియల్గా ముఖ్యంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు స్కిన్ టోన్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తారు. ప్రాస్థెటిక్ పీసెస్ అన్నిటినీ బ్లెండ్ చేస్తారు రియలిస్టిక్ క్యాజువల్ ఎఫెక్ట్స్ని ఇవ్వడానికి. కలర్ లైట్గా ఉండాలి. సర్కిల్ ఆఫ్ కలర్స్ని కలర్ వీల్ అంటారు. ది కలర్ వీల్. కలర్ ఎయిడ్ గురించి మీరు బాగా తెలుసుకోవాలంటే కలర్స్ యొక్క ప్రిన్సిపల్ని, థియరీని తెలుసుకోవాలి. కలర్ వేల్లో మొత్తం 12 కలర్స్ ఉంటాయి. 3 ప్రైమరీ కలర్స్, 3 సెకండరీ కలర్స్, 6 టెర్షరీ కలర్స్. ఇది కలర్స్ని ఎలా మిక్స్ చేసి ఇంకో కలర్ కలపాలో నేర్పిస్తుంది. ప్రైమరీ కలర్. ఆ సెట్ ఆఫ్ ప్రైమరీ కలర్స్ మాత్రం మంచి లుక్ని ఇస్తాయి. కలర్ లైట్స్ కూడా మంచి ఎఫెక్ట్ని ఇస్తాయి. మీరు కలర్స్ రేంజ్ని ఎలా మిక్స్ చేస్తారనే దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది. ప్రైమరీ కలర్స్లో మాత్రం రెడ్, బ్లూ, యెల్లో ఉంటాయి. సెకండరీ కలర్స్. ఈ కలర్ కాంబినేషన్ 2 ప్రైమరీ కలర్స్ని కలిపితే వచ్చే రిజల్ట్ అని చెప్పాలి. కలర్ వేలో చూసారంటే సెకండరీ కలర్స్ ఉంటాయి, ప్రైమరీ కలర్స్ ఉంటాయి. ట్రెడిషనల్ కలర్ వే సంబంధించినంత వరకు రెడ్ అండ్ ఎల్లో ఆరెంజ్ని ఇస్తాయి. రెడ్ అండ్ బ్లూ కలిస్తే పర్పుల్ వస్తుంది. బ్లూ అండ్ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది. టెర్షరీ కలర్. ప్రైమరీ ఇంకా సెకండరీ కలర్స్ యొక్క కాంబినేషన్ ఉంది కదా, దాన్నే టెర్షరీ ఇంటర్మీడియట్ కలర్ అని అంటారు. దాని కాంపౌండ్ నేచర్ కోసం బ్లూ, గ్రీన్, బ్లూ, వైలెట్, రెడ్, ఆరెంజ్, రెడ్, వైలెట్, ఎల్లో, ఆరెంజ్ అండ్ ఎల్లో, గ్రీన్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కలర్ మిక్సింగ్ చేస్తే వస్తాయి. ఈ సెషన్ వీడియోలో ఎలివేషన్ ప్రొసీజర్ తెలుసుకున్నాం. 3 కేటగిరీస్ ఎలివేషన్స్ చూసాం. గైడ్ లైన్స్ బేస్డ్ ఆన్ లెంత్ గురించి చూసాం. ఇది మీ ఇంట్రెస్ట్ని స్పార్క్ చేసి ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.